నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సంచలనాత్మక ఎగ్జిట్ పోల్ అందించిన ఆరా మస్తాన్ ఊహకు అందని ట్విస్ట్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ ఆధ్వర్యంలోని కూటమి కూడా గెలిచే ఛాన్స్ ఉందని పరోక్షంగా చెప్పేశారు. వైసీపీకే మొగ్గు చూపించినప్పటికీ రెండు పార్టీలకు సమానంగా గెలిచే అవకాశాలున్నాయని గణాంకాల ద్వారా వెల్లడించారు. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు కూడా ఆరా మస్తాన్ అవలంబించడం ఇక్కడ గమనార్హం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని, కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారని సరిగ్గా అంచనా వేసి అందరి మన్ననలు పొందిన ఆరా సంస్థ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా సంచలనాత్మక ఎగ్జిట్ పోల్ అందించింది. వైసీపీ 94 నుంచి 14 సీట్లు గెలుచుకుంటుందని, టీడీపీ కూటమి 71 నుంచి 81 సీట్లు గెలుస్తుందని ఆరా మస్తాన్ ప్రకటించారు. వైసీపీ 94 నుండి 114 సీట్లు గెలుచుకుంటుందని, టీడీపీ కూటమి 71 నుంచి 81 సీట్లు గెలుస్తుందని ఆరా మస్తాన్ ప్రకటించారు. దీంతో ఇక ఏపీలో మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుందని అభిప్రాయపడ్డారు. కానీ అక్కడే ట్విస్ట్ ఉంది. ఈ ఎన్నికల్లో మొగ్గు వైసీపీ వైపే కనిపించినా టీడీపీ అవకాశాలను కూడా బొత్తిగా కొట్టిపారేయలేమని మస్తాన్ ఇచ్చిన గణాంకాల ద్వారా అర్థమవుతోంది. వైసీపీకి 49.41% ఓట్లు వస్తాయని మస్తాన్ వెల్లడించారు. అదే సమయంలో టీడీపీ కూటమికి 47.55% ఓట్లు వస్తాయని కూడా చెప్పారు. ఈ ఇద్దరికి పోలయ్యే ఓట్ల అంచనాలో 2% ఎక్కువగా గానీ 2% తక్కువగా గానీ ఉండవచ్చు అని కూడా ఆరా సంస్థ స్పష్టం చేసింది. అంటే వైసీపీకి అంచనా వేసినట్లు 49.41% నుండి 2% తగ్గవచ్చు. అప్పుడు వైసీపీ ఓట్ల శాతం 47.41%కి తగ్గుతుంది. అదే సమయంలో 47.55గా ఉన్న టీడీపీ ఓట్ల శాతం 2% పెరగవచ్చు అని కూడా ఆరా సంస్థ తెలిపింది. ఫలితంగా టీడీపీ ఓట్ల శాతం 49.55కు చేరుకుంటుంది. ఇలా జరిగితే టీడీపీ కూటమి 100 సీట్ల వరకు, వైసీపీకి 75 సీట్ల వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఆరా సంస్థ చెప్పినట్లు అంచనాల్లో 2% తేడాలు ఉండవచ్చని తేలుతుంది. 1% తేడా వచ్చినా సరే ఫలితాల్లో మార్పు అనివార్యం కానుంది. ఏపీ ఎన్నికల్లో బిగ్ ఫైట్ నడిచింది అని, అంచనాలకు కూడా దొరకకుండా ఓట్లు పోలయ్యాయని, ఓట్ల శాతంలో పెద్దగా తేడా కూడా ఉండదని అందరూ అనుకుంటున్నారు. ఆరా ఇచ్చిన సర్వేలో కూడా అందుకే ఇరు పార్టీలకు అవకాశం ఉండేలా మార్జిన్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఎవరు గెలిచినా సరే తన అంచనాలు నిజమయ్యాయని సమర్థించుకునేందుకు వీలుగానే ఆరా గణాంకాలను విడుదల చేసిందని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా కూడా ఆరా సంస్థ ఇలాంటి గణాంకాలనే ఇచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో 48.72% ఓట్లతో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆరా సంస్థ చెప్పింది. బీజేపీకి 44.64% ఓట్లు వస్తాయని కూడా వెల్లడించింది. 3% వరకు ఓట్ల తేడా ఉండవచ్చని కూడా అంచనా వేసింది. ఆరా సంస్థ అంచనాలకు భిన్నంగా దుబ్బాకలో బీజేపీ గెలిచి టీఆర్ఎస్ ఓడిపోయింది. తమ అంచనాల్లో 3% తేడాలు రావచ్చని తాము ముందే చెప్పామని, ఇది నిజమైందని చెప్పింది. తాము వేసిన అంచనా ప్రకారం బీజేపీకి 44.64% ఓట్లు కాగా 3% పెరిగి 47%కి చేరుకుందని ఆరా సంస్థ చెప్పింది. దాని ఫలితంగానే బీజేపీ గెలిచిందని కూడా విశ్లేషించింది. టీఆర్ఎస్ ఓటు శాతం తగ్గి ఓడిపోయిందని కూడా స్పష్టం చేసింది. దుబ్బాక ఉప ఎన్నిక అంచనాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల గణాంకాలు కూడా ఆరా సంస్థ ఇచ్చింది. 2% ఓట్ల తేడా వస్తే ఫలితం ఏటైనా కావచ్చు. అప్పుడు సమర్థించుకునేందుకు వీలుగానే గణాంకాలను విడుదల చేస్తున్నట్లు అర్థమవుతుంది.